మంచిది. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. సమయాన్ని వృధాగా పోనివ్వకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే పాపం చాలామంది లేచి నిలబడి ఉన్నారు. పాపం నిలబడే వినాలి కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పను, త్వరగా చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు ఎంతమంది మీ బైబిల్స్ తీసుకొచ్చారో ఒకసారి తలకంటి పైకి చూపించగలరు? వీ హ్యావ్ టు హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఘనపరచాలి. మన తలకంటి పైగా అట్లాగే పట్టుకుని ఉంటే చిన్న బైబిల్ పల్లవి పాడదామా నాతో కలిసి? భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 753వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మనమందరము కలిసి చదువుదాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రభు సహాయార్థమే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారము ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా ప్రభువా ఈ సభల్లో నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకించి ప్రభువా ఈ ప్రాంతంలో మీ దాసులు, దైవజనులు, సహోదరులు, పరిశుద్ధరాజు గారు ఏర్పాటు చేసిన మోవ సభలు ఈ ఆఖరి రోజు మరి ఉదయకాల సెషన్ కొరకై మీ నామంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో అటు వారిని కూడా త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం కొన్ని మాటలు మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడి దాసుడు దాసి యజమానుల చేతి వైపు చూస్తున్నట్లుగా మేమందరము కూడా మా మధ్యలో ఆత్మాస్వరూపుగా సంచరిస్తున్నటువంటి మీ వైపే మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుండని, బలహీనమైన వాడిని యథార్థంగా ఒప్పుకుంటూ ఉండగా కేవలం మీరు మాత్రం ఇక్కడ నిలవబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైన తలంపులను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదివినటువంటి వచన భాగంలో యోవేలు ప్రవక్త ప్రవచనాత్మకమైనటువంటి దృష్టితో ఈ మాట రాస్తూ అన్నాడు. ఇలా ప్రారంభించాడు. ఏమనంటే దేశమా అని ప్రారంభించాడు. నన్ను ఇట్లా చెప్పనివ్వండి. దేశమా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే గురజాడ అప్పారావు గారు ఇట్లా అన్నాడు. ఏమని? దేశం అంటే
మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. అంటే ఇదిగో ఈ వచనము ప్రారంభం. ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, కృష్ణా జిల్లాలో, ఇదిగో ఈ మొవ్వ మండలంలో, ఈ మొవ్వలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతటితో కూడా ప్రభు మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు. ఏమనంటే, దేశమా భయపడకు, ఫియర్ నాట్ అన్నాడు. భయపడకు అన్నాడు. నేను ఒక మాట చెప్పున, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా భయపడుతూ 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 చస్తూ బ్రతుకుతున్నాడు. అందుకని క్రిస్మస్ వర్తమానం మీరు చూస్తే, ఏంటి క్రిస్మస్ అంటే? సాక్షాత్తు ఆకాశాన్ని, భూమిని, అందలి సమస్త జీవరాశులను, మానవులమైనటువంటి మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవుని అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని ప్రసాదించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుడే దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము ఒక సామాన్యుడైనటువంటి మానవుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా, లోకపాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి అవతరిస్తూ వచ్చినాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవుని దూతలు ఇదిగో ఇట్లా శుభవార్త, ఈ సువార్తను ప్రకటిస్తూ వారు ఇట్లా ప్రారంభించారు. ఏమని? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో వారు ఇట్లా ప్రారంభించారు శుభవార్తని. ఏమని ప్రారంభించారంటే, భయపడకుడి అని ప్రారంభించారు. ఏమన్నాడు దేవుని దూత? భయపడకుడి, ఫియర్ నాట్. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేడు మేము మీకు తెలియజేయుచున్నాము. ఏంటి ఆ శుభవార్త అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తలంపేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవుని దూత నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి పదం ఏంటి అంటే, భయపడకుడి, ఫియర్ నాట్. అంటే ఎందుకు ఆ మాట వాడాడు దేవుని దూత అంటే, అప్పటి వరకు ప్రజలు ఏమవుతున్నారో తెలుసా? భయపడుతున్నారు. ఈ మాట యెషయా ప్రవచిస్తూ 9వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ప్రజలందరూ కూడా అనట మరణఛాయల్లో ఉన్నారట, వాళ్ళు చీకట్లో ఉన్నారట, అంధకారంలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఒక మాట చెప్పనా? ఏ వ్యక్తి అయితే చీకట్లో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పాపంలో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే మరణానికి పాత్రుడిగా ఉంటాడో, ఆ వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు కూడా భయపడుతూ 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 చస్తూ బ్రతికేటటువంటి జీవితమే. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఈ యావత్ లోకానికి ఏం తీసుకుని వచ్చింది అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే అభయం. అందుకని భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్న అభయం. ఇప్పుడు ఆ దేవుడే మనతో మాట్లాడుతుంటున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు. ఒకవేళ ఇక్కడ నువ్వు కూర్చున్న నీవు ఒకవేళ భయపడుతున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, భయపడక సంతోషించి గంతులు వేయు. సరే, నన్ను ఇట్లా అడగనివ్వండి. అసలు మొదటి మానవుడైనటువంటి ఆదాముకి భయం అంటే ఏంటో తెలుసా? అసలు భయం అంటే ఏంటో తెలియదు. ఎట్లా చెప్పగలరు మీరు? ఎట్లా చెప్పగలరు? ఆదాముకి భయం అంటే ఏంటో తెలియదని ఎట్లా చెప్పగలము అంటే, మీకు అర్థం అవడానికి ఒక రోజున దేవుడు ఆదాముని పిలిచన్నాడు, ఆదామా, ఈ తోటలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి, నువ్వు వాటిలన్నిటి కూడా పేర్లు పెట్టాలి, నువ్వు ఏ పేర్లు అయితే పెడతావో అవి అట్లా నిలిచి ఉంటాయి అన్నాడు. సరే అన్నాడు. ఇప్పుడు ఆదాము కూర్చున్నాడు. ఇప్పుడు ఏనుగు వచ్చింది ఆదాము దగ్గరికి. భయపడ్డా? భయపడలా. ధైర్యంగా నీ పేరు ఏనుగు అని పెట్టి పంపించినాడు. ఆ తర్వాత పెద్ద పులి వచ్చింది, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఇట్లా క్రూర జంతువులు అన్నీ వచ్చినాయి. కానీ ఆదాము దేనికి కూడా ఏమవలే చెప్పండి? భయపడిన వాడు కానే కాదు. ధైర్యంగా వాటిలన్నిటికీ పేర్లు పెడుతూ వచ్చినాడు. ఇక్కడ ఆదాములో ఇంకొక సంగతి మనం గ్రహించవచ్చు. ఏంటంటే, ఆదాము ఎంత ధైర్యవంతుడో అదే సందర్భంలో ఆదాము చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు ఆదాము జ్ఞానం కలిగినవాడు అంటే?
చూడండి, ఉదాహరణకి ఆదాము ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, జంతువులన్నీ తన దగ్గరకు వచ్చినాయి కదా, వచ్చిన జంతువులకి పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడండి. మీకు అర్థం అవడానికి ఎట్లా చెప్పనా, ఉదాహరణకి మీ సెల్ ఫోన్లు తీసి మీ సెల్ ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ కనుక మీరు చూస్తే దాంట్లో మీరు ఇలా ఫీడ్ చేసుకుంటారు. ఏమని ఫీడ్ చేసుకుంటారు అంటే, ఉదాహరణకి మీ అమ్మగారికి లేదా మీ భార్యకి 2 సిమ్లు ఉన్నాయి. ఒకటి సిమ్ 1 ఎయిర్టెల్, సిమ్ 2 బిఎస్ఎన్ఎల్ అనుకోండి. మీరేమని ఫీడ్ చేసి ఉంటారు చెప్పండి? వైఫ్ 1, వైఫ్ 2. ఇప్పుడు ఎవరైనా కాల్ వచ్చినప్పుడు వైఫ్ 2 అనబడంగానే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎందుకని అట్లా పెట్టినావు? ఆదాము పోనీ కుక్కకి పేరు పెట్టిన తర్వాత నక్కొచ్చినప్పుడు ఇది కూడా అచ్చం కుక్కలాగానే ఉందిలే అని చెప్పి కుక్క 2 అన్నాడా? అనలా. అంటే ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆదాము అంటే, పెట్టిన పేరు పెట్టకుండా పెట్టినాడు. ఆదాము పెట్టిన పేర్లే ఇప్పటికీ అట్లా నిలిచు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆదాము మొదటి మానవుడైనటువంటి ఆదాము జీవితంలో అసలు భయం అంటే ఏంటో తెలియదు. మరి నా ప్రశ్న, మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము జీవితంలో భయం అంటే ఏంటో తెలియనప్పుడు ఈ రోజున ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము, ప్రతి సమాజము, ప్రతి దేశము కూడా భయము గుప్పిట్లో భయపడుతూ చస్తూ బ్రతకడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమై ఉంటుంది? ఇది నా సందేశం ఈ మధ్యాహ్నం. అది ఆలోచిద్దామా? చాలా సంగతులు ఉన్నాయి నా దగ్గర, ఇంచుమించు 7 సంగతులు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పను నేను. ఒకే ఒక్క సంగతి చెప్పి నేను ముగించేస్తాను, సరేనా? ఎందుకంటే పాపం వాళ్ళందరూ నిలబడి ఉన్నారు, వాళ్ళని అంతసేపు నిలబెట్టడం భావ్యం కాదు. ఒకే ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఏంటి మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే, అసలు భయం అనేది ఎందుకు వచ్చింది? ఎందుకు భయపడుతున్నాడు మానవుడు? ఈ రోజున ప్రతి మానవుడే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ప్రతిరోజు భయపడుతూ బ్రతుకుతున్నారు. అసలు భయం ఎట్లా వచ్చింది లోకంలోనికి అనేది మనం చూద్దాం, సరేనా? ఒక్క సంగతి చూపించి నేను ముగించేస్తాను. రండి, మొదటి మాట ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం రిటన్ ఇన్ ద హోలీ బైబిల్, భయపడి, ఫియర్. బైబిల్లో మొట్టమొదటిసారి భయపడి అనే మాట రాయబడినటువంటి వచనం ఇది. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట మాట్లాడింది? అమ్మా, మరి ఇప్పుడు దాకా మీరే చెప్పినారు ఆదాముకి అసలు భయం అంటే ఏంటో తెలియదు, ఆదాము చాలా ధైర్యవంతుడు, ఆదాము దగ్గరికి ఇన్ని జంతువులు వచ్చినా కానీ అసలు భయపడుకోకుండా వాటికి పేర్లు పెట్టాడు అని చెప్పింది మీరే. మళ్ళీ ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏమని? ఆదాము భయపడి. జాగ్రత్త స్నేహితుడా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి భయపడి అనే పదం పలికినటువంటి వ్యక్తి లేదా మొదటిసారి భయపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆదాము. ఇప్పుడు చూద్దాం ఎందుకు భయపడ్డాడు ఆదాము. మళ్ళీ మన బైబిల్లో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇదేంటిది? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఏమంటాము అంటే, బిబ్లికల్ టెర్మినాలజీలో ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనాన్ని దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ రిటన్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్లో రాయబడినటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. ఏమని ఆజ్ఞాపించినాడట? ఆదామా, ఈ తోట చెట్లలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నీ కూడా నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రము నీవు తినకూడదు, తినుదినమున నీవు నిశ్చయముగా చస్తావు అని దేవుడు ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు ఆదాము ఏం చేసినాడు? 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అదే ఆదాము చేస్తూ వచ్చినాడు. అంటే దేవుని ఆజ్ఞను ఏం చేసినాడు? ఆదాము అతిక్రమిస్తూ వచ్చినాడండి. నన్ను ఇట్లా అడగనివ్వండి, మీరు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల మీ జీవితంలో
ఎప్పుడైనా బ్రేకింగ్ న్యూస్ ఈ రోజున మొవ్వలో సూర్యుడు పడమట నుంచి ఉదయించాడు, బ్రేకింగ్ న్యూస్ అనే వార్త ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల మీ జీవితంలో ఎప్పుడైనా విన్నారా అమ్మా? ఎందుకని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఎందుకని ఒక్కరోజైనా సరే సూర్యుడు తన దిశని ఎందుకని మార్చుకోలేదు? ఏ రోజునైతే దేవుడు ఆయన్ని కలుగునుగాక అని కలిగిస్తూ వచ్చినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క మాటని ఏం చేస్తూ ఉన్నాడు? వింటూ ఉన్నాడు. కాకికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? చిన్నపిల్లల చేతులు ఏమున్నా కూడా నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తుంది? తన్నుకుని వెళ్ళిపోతుంది కాకి, అవునా? అలాంటి కాకిని ఒక రోజున దేవుడు పిలిచి అన్నాడు, కాకి నా సేవకుడు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, పాపం ఆయనకి ఎవరు భోజనం పెట్టేవారు లేరు, కాబట్టి మాంసము ఈ రొట్టెలు తీసుకుని వెళ్ళి నా సేవకుడైన ఏలియాకి ఇచ్చి రావాలి నువ్వు అన్నాడు. మీ బైబిల్లో కాకి మాంసం తినేసి రొట్టెలు మాత్రమే ఇచ్చింది అని రాయబడి ఉందా, లేకపోతే మాంసము రొట్టెలు రెండు కూడా ఇచ్చిందని రాయబడి ఉందా? అయ్యా, ఇప్పుడు కాకిని అడుగుదామా? కాకి నీ లక్షణమే చిన్నపిల్లలు బిస్కెట్లు తింటున్నా కూడా నిర్దాక్షిణ్యంగా తన్నుకుని పోతావు, అట్లాంటిది ప్రతిరోజు మాంసం తీసుకుని వెళ్ళి ఎట్లా ఇచ్చొచ్చావు కొంచెం కూడా టేస్ట్ చేయకోకుండా అని అడిగితే ఇప్పుడు కాకి ఏం చెప్తుంది? నేను నా దేవుని మాటకి లోబడుతా. ఒక రోజున దేవుడు ఒక పెద్ద తిమింగళాన్ని పిలుసన్నాడు, తిమింగళమా ఇదిగో ఇప్పుడు నా సేవకుడైనటువంటి యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తారు, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? అతన్ని మింగి 3 రోజులు ఏం చేయాలి? నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. చేసి ఆ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అతన్ని నినివే అనేటటువంటి పట్టణంలో నువ్వు అతన్ని కక్కితే అతడు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తాడు అని చెప్పిన. వినలేదా? అది కూడా ఎట్లా? కరెక్ట్ టైమింగ్. ఎప్పుడైనా ఆలోచన చేసినారా మీరు? అదే మాట నేను అనుకుంటాను, ఒకవేళ నాకే చెప్పాడు అనుకోండి దేవుడు, ఒకవేళ మీకే చెప్పాడు అనుకోండి దేవుడు, మనమైతే ఏమంటాం చెప్పండి? ఒక్క 5 నిమిషాలు ప్రభువా, చిన్న పనిలో ఉన్నాను, అది చూసుకుని వెంటనే ఏం చేస్తాను? వెళ్తాను. లేదు మీరైతే ప్రభు ఒక్క నిమిషము కూర తాలింపు వేసాను, ఇది కొంచెం అటు ఇట్లా అయిన తర్వాత పోయి సిమ్లో పెట్టి వెళ్తాను అని అంటాం, అవునా? అట్లాగే అని ఉంటే కొంచెం టైమింగ్ మిస్ అయితే యోనా కథ మన బైబిల్లో ఉండుండేది కానీ అంత కరెక్ట్ టైమింగ్. యోనాని ఎప్పుడైతే వాళ్ళు ఎత్తి పడేస్తున్నారో కరెక్ట్ టైమింగ్ వచ్చింది, తీసుకుంది, 3 రోజులు ఉపవాసం ఉంది, 3వ రోజున వెళ్ళి నినివే పట్టణంలో కక్కివేసింది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, పేతురు నా కోసం నువ్వు నీ ప్రాణమే ఇస్తానంటున్నావు, మంచిదే కానీ ఇదిగో ఈ రాత్రి కోడి కుయ్యక ముందే నువ్వు నేనెవరో నీకు తెలియదంటావు పేతురు అన్నాడు. ఈ మాట ఎవరు విన్నారు? ఈ మాట దేవుడే కదా సార్ అనింది. ఎవరు విన్నారు ఈ మాట? కోడి వింది. ఇప్పుడు పేతురు చలిమంట కాసుకునే వాళ్ళ దగ్గర కూర్చుని చలిమంట కాసుకుంటా ఉంటే ఒక చిన్న పిల్లట, పెద్ద ఆమె కూడా కాదు, ఒక చిన్న పిల్ల, అంకుల్ పేతురు అంకుల్, నువ్వు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తివి కదా అంకుల్ అందట. వెంటనే పేతురు అన్నాడు, అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు కోడి ఏం చేసింది? కూసిన కోడిని కోసారా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలా. కూసిందా కోడి? మళ్ళీ తలకాయ ఊపుతున్నారు, మళ్ళీ కూసిందని అంటున్నారు. ఆలోచించి చెప్పండి సార్, కోడి కూసిందా? నేను అంటాను, మీరైతే కూసి వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకు వచ్చిన గోళ్ళలే, ప్రభు కుయ్యమన్నాడు కోద్దాం వెళ్ళిపోదాంలే అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కూసిందా కోడి? కుయిలా, జాగ్రత్తగా ఆలోచించు. అందుకనే చూడండి, ప్రభు అన్నాడు, పేతురు ఈ రాత్రి 3 సార్లు నేనెవరో నీకు తెలియదు అంటావు, అప్పుడు కోడి ఏం చేస్తుంది? కోస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడు పేతురు? ఒక్కసారే అన్నాడు. నేను ఒక్కసారిగా చెప్పింది, ఒక్కసారి అన్నాడు. మీరేమంటున్నారు? కూసేసింది అంటున్నారు, కుయిలా. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, ఇంకొకళ్ళు అన్నారు, అబ్బాయి నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడివి కదా అన్నారు. వెంటనే పేతురు అంటున్నాడు, ఆయన ఎవరో నాకు. ఇప్పుడు మళ్ళీ కోడి ఏం చేసింది? లెక్క పెట్టింది, 2 అని లెక్క పెట్టుకుంది.
జాగ్రత్తగా ఆలోచించండి. ఆ ప్యాసేజ్ చదివేటప్పుడు కోడి ఎంత త్యాగం చేసి ఉంటుంది కదా. ఆ రాత్రంతా నిద్ర మేలుకునుంది కోడి, పేతురునే ఫాలో అవుతుంది కోడి. ఒకవేళ ఎక్కడ నేను కళ్ళు ఇట్లా మూస్తే పేతురు మూడవసారి ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడేమో. అప్పుడు ఒకవేళ కనుక నేను కుయ్యకపోతే నా దేవుని మాటకి నేను లోబడిన దాన్ని అవుతానేమో, అయ్యో అని చెప్పి అట్లా పేతురుని ఫాలో అవుతానే ఉంది. పేతురు వైపే చూస్తూ ఉంది, పేతురు నోటి వైపే చూస్తూ ఉంది. ఎప్పుడైతే పేతురు మూడవసారి అన్నాడో వెంటనే కోడి కూసి. ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్యాసేజ్ అంతా చదివేటప్పుడు కోడి ఎంతగా దేవుని మాటకు లోబడుతూ వచ్చింది. ఒక రోజున పేతురు రాత్రంతా ప్రయాసపడి వల వేశాడు, కానీ ఒక్కటంటే ఒక్క చేప కూడా దొరక. పొద్దున్నే ప్రభు వచ్చాడు, పేతురు తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక్క చేప కూడా దొరకలేదన్నాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, పేతురు అయితే నీ వల కుడి పక్కనేయి అన్నాడు. వాస్తవంగా పేతురు ఎవరు? ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్, అనుభవము కలిగినటువంటి జాలరండి. చిన్న వయసు నుంచి వాళ్ళ నాన్నతో కలిసి సముద్రంలో రాత్రులు వేటకు వెళ్ళేటటువంటి ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్ పేతురు. అంటే ఏ చేప ఏ టైంలో ఎక్కడ దొరుకుతుందో పేతురు కంటే ఎక్కువ అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు. మరి యేసు ప్రభు ఎవరు? ప్రొఫెషనల్గా యేసు ప్రభు ఎవరు? వడ్రంగివాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏం తెలుసు? ఈ టేబుల్ ఎట్లా చేయాలి, లేకపోతే ఆ స్టూల్ ఎట్లా చేయాలి, ఇవి తెలిసినటువంటి వాడు. పేతురు బయటకు అనలేదు, కానీ బహుశా మనకు మాదిరి లోపల అనుకున్నాడేమో, ప్రభువా నీ వడ్రంగి వాడివి, నీకేం తెలుసయ్యా చేపలు ఎటు పడతాయో? నేను చేపల జాలర్ని, చిన్నప్పటి నుంచి వేటకు వెళతాం తెలిసిన వాడిని, ఏ చేప ఎక్కడ దొరుకుతుందో నాకంటే నీకేం ఎక్కువ తెలుసయ్యా అనుకున్నాడేమో బహుశా మనసులో. కానీ పైకి అనలేక సరే ప్రభు మాటకు లోబడి ఇప్పుడు కుడి ప్రక్కన వల వేశాడు. మన బైబిల్ గ్రంథంలో ఇట్లా రాయబడి ఉంది, ఇప్పుడట విస్తారమైనటువంటి చేపలు పడినాయట. వాళ్ళట వలను లాగలేకపోయారట, ఆ వల కూడా పిగిలిపోతూ వచ్చిందట. ఇప్పుడు ఆలోచన చెయ్యండి, ఒక ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్ రాత్రంతా ప్రయాసపడితే ఒక్కటంటే ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు కుడి పక్కన వలవై పేతురు అంటే ఆ వల పిగిలిపోయేంతగా చేపలు పట్టడానికి కలిగిన కారణం ఏమై ఉంటుంది? నేను ఇలా చెప్పనా, ఎప్పుడైతే పేతురు కుడి పక్కన వలవై అన్నాడో ప్రభువు, ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఇట్లా మాట్లాడుకుని ఉంటాయి బహుశా. ఏమని? అరే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడురా, జలచరములు కలుగునుగాక అని ఆయన స్వరంతో అంటే మనం కలగబడుతూ వచ్చినాం. ఇప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, పేతురు అన్నయ్య కుడి పక్కన వేస్తాడట వల, ఆ పేతురు అన్నయ్య కుడి పక్కన వల వేస్తే మనం అందరము ఆ వల్లోకి వెళ్ళాలిరా అని ఒకసేసారి అనుకుని దేవుని మాటకు లోబడి వల్లోకి వచ్చేస్తూ వచ్చింది. అవునా? ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పమంటావు. ఈ ఉదాహరణలన్నిట్లో కూడా మనం నేర్చుకునే ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటో చెప్పనా నేను? దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా, అది సూర్యచంద్ర నక్షత్రాలైనా, అవి జంతువులైనా, అవి పక్షులైనా, అవి పశువులైనా, అవి జలచరాలైనా, ప్రతి ఒక్కటి కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకి ఈ రోజుకి కూడా లోబడుతూ ఉన్నాయి, విధేయత చూపిస్తున్నాయి. బాధాకరమైన సంగతి ఏంటో చెప్పనా? సృష్టికర్త అయినటువంటి దేవుడు, బైబిల్ సెలవిస్తుంది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనట నేల మట్టితో నుండి ఆయన తన చేతులతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరునట నిర్మించుకుని అతని నాసికారంధ్రము అనగా ఈ ముక్కుపుటలలో ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క జీవాన్ని మనకి ఊదితే ఇప్పుడు మనము జీవించే ప్రాణి అవుతూ వచ్చినామట. ఇప్పుడు బాధాకరమైనటువంటి సంగతి ఏంటి అంటే, తన చేతులతో సృష్టించుకున్నటువంటి మనమే ఆయన మాట ఏం చేయట్లేదు, వినట్లేదండి. ఎంత బాధాకరమైన సంగతి. ఆలోచన చేయి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇన్ని సంవత్సరాల ఈ సృష్టి క్రమంలో సృష్టి యావత్తూ కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ జీవము కలిగినటువంటి దేవుడు, ఆ నిర్మాణకుడైనటువంటి దేవుడు, ఆ సజీవుడైనటువంటి దేవుని యొక్క మాటకి లోబడుతుంది. కానీ మానవుడు మాత్రమే దేవుని మాటను వినట్లా.
అదే మొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి తప్పు. ఆదామా, నువ్వు ఈ పని చెయ్యొద్దు ఆదామా అని దేవుడు ఆదాముతో చెప్తే, మొదటి మానవుడే దేవుని యొక్క మాటని వినని కారణాన్ని బట్టి ఇప్పుడు ఆదాములోకి ఏమొచ్చింది చెప్పండి? రోజు భయపడ్డా? ఆ రోజైనా ఆదామా నువ్వెక్కడున్నావు అని దేవుడు అదేనా ఫస్ట్ టైం పిలిచింది ఆదాముని? కాదు. రోజు వస్తున్నాడు దేవుడు, ఆదామా అంటున్నాడు, ప్రభువా అని పరిగెత్తుకొస్తున్నాడు. వారిద్దరూ చక్కగా చేతులు పట్టుకుంటున్నారు. ఆ ఏదైనా వనమంతా సంచారం చేస్తున్నారు. చక్కగా ఆత్మీయమైనటువంటి సహవాసం కలిగి ఉంటున్నారు. అంతా బాగుంది. మరి ఈరోజు ఎందుకు ఆ మాట వచ్చింది ఆదాము జీవితంలో నుంచి? ప్రభువా, ఈరోజు నేను నీ స్వరం విని నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడ్డానయ్యా అన్నా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చింది? మొదటి మానవుడైనటువంటి ఆదాము జీవితంలోనికి భయం ఎందుకు వచ్చింది అమ్మా? దేవుని మాట వినని కారణాన్ని బట్టి మొదటి మానవుడైనటువంటి ఆదాము భయపడుతూ వచ్చినాడు. వచ్చిన నష్టం ఏంటి? ఏదేను వనంలో నుంచి త్రోసివేయబడుతూ వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నము ఈ సువార్త వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ఓ ప్రియమైన విశ్వాసి, ఈ శబ్దాంతరము ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ఓ గ్రామ ప్రజలారా, ఈ మధ్యాహ్నం మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా అడుగుతున్నటువంటి మాట, ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకి లోబడి, ఆ దేవుని మాటకి విధేయత చూపిస్తూ, ఆ దేవుని మాట వినినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తివేనా? చెప్పగలవా నీ గుండె మీద చెయ్యేసి? ఈ రోజున నువ్వు కూడా ప్రతి విషయానికి భయపడుతూ చస్తూ బ్రతుకుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఒక్కటే కారణం, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాట వినకుండా ఆ దేవునికి తిరుగుబాటు చేస్తూ, ఈ దేవుడు నా దేవుడు కాదు అని నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న కారణమే ఇదిగో నువ్వు భయపడ్డానికి కారణం. ఈ రోజున మన భారతదేశము ప్రతి దానికి కూడా భయపడడానికి కలిగిన కారణం కూడా అదే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించు 148 కోట్ల మంది ప్రజలు సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేనటువంటి వాటిని ఆరాధిస్తున్న కారణాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో, వారి సమాజంలో భయపడుతూ చస్తూ బ్రతకడానికి కారణం ఇదే అంటే తప్పుగాదేమో. అందుకని ఇర్మియా గ్రంథంలో 3 సార్లు రాయబడి ఉంటుంది ఒకటే పదము, ఏమని? దేశమా దేశమా దేశమా. భయపడకు కాదండి, మీరు బైబిల్ చదవట్లా. భయపడకు కాదు, దేశమా 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 యెహోవా మాట వినుము అని రాయబడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాట మనం వినాలండి. అప్పుడే మనలో భయం పోతుంది. సరే, ఏం మాట చెప్పినాడు దేవుడు? అది చెప్పి ముగించేస్తాను. ఏం మాట చెప్పినాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవునితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నవాడై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తూ నీ కొరకు నా కొరకు ఆయన దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా, ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడిగా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి చివరి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు, ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి సువార్త మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడి ఉంటుంది. అంతటా యోహాను చెరపట్టబడినన్న సంగతి యేసు విని అప్పటి నుండి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని గలిలయ ప్రాంతమంతా ప్రకటించుచుండెను అన్నారు. ఏంటి యేసు ప్రభు వారు చెప్పిన మాట?
కాలము సంపూర్ణమైపోతుంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది. కాబట్టి మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, యేసుక్రీస్తు ప్రభువాని రక్షకుడిగా అంగీకరించండి. ఇది ఆయన చెప్పిన మాట. ఈ మధ్యాహ్నం ఇక్కడ నిలబడి ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కాలము సంపూర్ణమైపోతుందమ్మా, ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది, కాబట్టి మీరు ఇప్పుడైనా సరే సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, మీ మనస్సును మార్చుకోండి, మీ జన్మ కర్మ పాపములన్నీ కూడా పాపములను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి. మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బహిరంగముగా బాప్తిస్మంలో, ముంచుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వండి. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటందును ఎడతెగకుండా ఉండండి అని ప్రభు 2025 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నిలబడినటువంటి ఓ ప్రజానీకమా, బహుశా నువ్వు దేవుని మాట వినలేదు, అందుకనే నువ్వు నిలబడ్డావు. అందుకనే ప్రతి దానికి భయపడుతూ 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 చేస్తున్నావు. పిరికివాడు రోజు భయపడతాడు, యోధుడు ఒక్కసారే చేస్తాడు. నువ్వు పిరికివాడివా, యోధుడివా? దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలా. ఇంకెంతకాలం భయపడతావు స్నేహితుడా? ఇంకెంతకాలం నిలబడతావు? ఈ మీటింగ్స్కైనా, ఈ సంవత్సరమైనా, ఇప్పుడైనా దేవుని మాట వింటావా? బైబిల్లో రాయబడింది, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం ఆఖరి భాగంలో, బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దాంట్లో నుంచే ఇంగ్లీష్లో కొటేషన్ వచ్చింది. ఏమని? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలులు అర్పించేదానికంటే దేవుని మాటకి విధేయత చూపించడం అనేది శ్రేష్టం. అందుకనే యేసు ప్రభు వారి గురించి రాసేటప్పుడు పౌలు ఫిలిప్పీ పత్రిక 2:8 అన్నాడు, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన. హెబ్రీ పత్రిక రాస్తూ 5:8 అన్నాడు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తి. ఈ మధ్యాహ్నం ఇక్కడ నిలబడిన నీవు కానీ, ఇక్కడ కూర్చున్న నీవు కానీ, ఈ శబ్దాంతరం ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ఓ మొవ్వ గ్రామ ప్రజలారా, ఒక్కసారి నీ గుండె మీద చేయేసి ఆలోచన చేయగలవా? ఇన్ని సంవత్సరాల నుంచి సృష్టికర్త అయినటువంటి దేవుడు యావత్ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆ కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్త పట్టు వరకు ధారపోసి ఆ రక్తంలో మానవుని యొక్క ప్రతి జన్మకర్మ పాపములన్నీ కూడా కడిగి పరిశుద్ధపరిచినటువంటి దేవుడు తన 2 చేతులు చాచి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి బహుశా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇన్ని సంవత్సరాల నుంచి బహుశా నువ్వు త్రోసివేస్తున్నావేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు ఈ రోజైనా సరే దేవుని మాట వింటావా? నేను ఒక మాట చెప్పిన ముగిచ్చేస్తాను. నాకంటే వెనక దైవజనులు ఉన్నారు, వారి సమయాన్ని నేను దొంగలించకూడదు. మీరు ఇర్మియా గ్రంథము సాయంత్రం రాత్రి మీటింగ్ లోపు మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చదివి ఈ వచనాలు ఎక్కడున్నాయో మీరే చదవండి. దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండే వాడికి, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అంట. మానవుని యొక్క నైజము చిన్నప్పటి నుంచి కూడా దేవుని మాటను ఏం చేయట్లేదట, వినట్లా. మళ్ళీ అన్నాడు, ఎన్నోసార్లు నేను నీతో మాట్లాడాలని పెందల కడనే లేచి నా సేవకుల ద్వారా నేను నీతో మాట్లాడాలని నేను అనుకున్నాను, కానీ నువ్వు నా మాట వినిన దానవు కాదు అన్నాడు. ఇది కూడా ఎక్కడుందో చూడండి. 3వ మాట అంటాడు, ఇది చాలా కష్టమైన మాట అండి, సీరియస్గా తీసుకోండి. అన్నాడు, నువ్వు నా మాట వినని కారణాన్ని బట్టి, నీకున్న గర్వాన్ని బట్టి నేను చాటున ఏడుస్తున్నానన్నాడు. ఎంత కష్టమైన మాట.
ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని భూమి మీద పుట్టించి, ఇన్ని సంవత్సరాలు బ్రతికించి, ఇన్ని సంవత్సరాలు పోషించి, మనకు కావలసిన అవసరతలు అక్కర్లన్నీ తీర్చి, మనం అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్లు చస్తావంటే మళ్ళీ మనల్ని ప్రేమించి ఆయన మనల్ని బ్రతికించి, ఇంత చేసిన దేవుణ్ణి ఏడిపించడం భావ్యమేనా? ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను చూసి అంటున్నాడు, నిన్ను బట్టి నేను చాటున ఏడుస్తున్నాను అంటున్నాడు. నేను ఒక మాట చెప్పనా, స్త్రీలు ఎక్కువ ఈ పదం వాడతారు. సిస్టర్స్ ఏం వాడతారంటే, వాళ్ళ భర్తతో ఇట్లా అంటారు, నువ్వు నన్ను కొట్టావు కదా, నువ్వు నన్ను ఏడిపించావు కదా, నువ్వు నా కళ్ళమ్మట నీళ్లు తెప్పించావు కదా. తల్లిగారు చెప్పండి, కరెక్టే చెప్పినారు. తర్వాత పూర్తి చేయండి. నా ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది అంటారు భార్యలు. అంటారా లేదా? కదా. ఇప్పుడు నేను ఒక మాట అడిగిన, మీ కళ్ళమ్మట నీళ్ళు వస్తేనే, మీ భర్త మిమ్మల్ని కొడితేనే, మీ భర్త మిమ్మల్ని బాధ పెడితేనే నా ఉసురు నీకు తగులుతుంది అన్నావే, నిన్ను కట్టుకుని, నిన్ను పోషిస్తూ, నిన్ను సంరక్షిస్తూ, నీ ప్రతి భారాన్ని భరిస్తున్న భర్తను అన్నావే. ఇప్పుడు ఇదే మాట దేవుడంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను నేను పుట్టించి, పోషించి, బ్రతికించి, సంరక్షించి ఇన్ని చేస్తా ఉంటే నువ్వు నా మాట వినట్లా. ఎన్నోసార్లు నేను నీతో మాట్లాడా, ఎంతోమంది దేవుని సేవకుల ద్వారా మాట్లాడా, ఎన్నో కూడికల ద్వారా మాట్లాడా, ఎన్నోసార్లు నువ్వు వాక్యం చదివేటప్పుడు మాట్లాడా, అయినా నువ్వు నా మాట వినట్లా. కాబట్టి నిన్ను బట్టి నేను ఏడుస్తున్నాను అంటే, ఇప్పుడు దేవుని ఉసురు మనకు తగిలితే ఆలోచించు బిడ్డ, ఉండగలమా? ఈ భూమి మీద ఉండగలమా? ఇప్పుడు ప్రశ్న, ఇంకెంతకాలం దేవుణ్ణి ఏడిపిస్తావు? చెప్పు నువ్వే. ఇంకెన్ని మీటింగులకి ఇలా లేచి నిలబడతావు? ఇంకెన్ని సంవత్సరాలు దేవుణ్ణి దుఃఖపరుస్తావు? జాగ్రత్త స్నేహితుడా, సృష్టికర్త అయినటువంటి దేవుడు దుఃఖపడడం అనేది వ్యక్తిగతంగా మనకి కానీ, మన కుటుంబానికి కానీ, మన సంఘానికి కానీ, సమాజానికి కానీ, ఈ దేశానికి కానీ, ప్రపంచానికి కానీ క్షేమము కాదు. అది క్షేమము కాదు స్నేహితుడా, జాగ్రత్త. మరి ఇప్పుడు ఆ దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలా? 1,00,000 రూపాయలు డబ్బులు కానుకిస్తే సంతోషపడతాడా? ఒక 10 మేకపోతుల్ని బలిస్తే సంతోషపడతాడా? చెప్పండి మీరే. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం చేయాలా? సింపుల్ అండి. సూక్ష్మంలో మోక్షం అంటాం మేము వీధి సువార్తలు చెప్పేటప్పుడు. ఏమి చెయ్యవసరలా, సింపుల్, ఆయన మాట వింటే చాలంట. 45:22 యెషయాలు అంటాడు, జస్ట్ నా వైపు చూస్తే చాలన్న. భూదిగంత నివాసులారా, నా వైపు చూస్తే చాలు మీరు రక్షించబడతారన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నానే, నా మట్టుకు నేనేమి పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. నన్ను పరిచయం చేసేటప్పుడు అన్నగారు రాజా క్రిస్టియన్ అని పరిచయం చేసినారు, కానీ వాస్తవంగా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజా క్రిస్టియన్ కాదు. నేను ఒక హైందవ ధర్మంలో, హైందవ కుటుంబంలో, ఒక నిష్ట కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా షిరిడీ సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వాదించినటువంటి వాడు. హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైన కులంలో పుట్టానన్నటువంటి అహం, గర్వమేమో యేసుక్రీస్తు అన్న, యేసుక్రీస్తుకి సంబంధించిన మనుషులన్నా అసహించుకునేవాడిని. ఏమాత్రం కూడా వాళ్ళని దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. అలాంటి నా జీవితంలో ఇప్పటికి ఇంచుమించు 24 సంవత్సరాలకి పూర్వము నవంబర్ నెల 28వ తారీఖు 2001వ సంవత్సరం మధ్యాహ్నం 3 గంటలకి ఇదిగో ఈ దేవుని స్వరం, దేవుని మాట వింటూ వచ్చినాను. The man who finds me finds life. Proverbs 8:35. The man who finds me finds life. Proverbs 8:35 అని ఒక మెల్లనైనటువంటి, ఒక మధురమైనటువంటి స్వరాన్ని వింటూ వచ్చినాను. ఏంటి ఆ మాటకి అర్థము? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆ రోజున దేవుని మాట విన్నాను. ఇప్పటికి 24 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా దేవుని మాటకి లోబడి బ్రతుకుతూ ఉన్నా. అందుకే నేను భయపడట్లా.
ప్రపంచంలోనే కోటేశ్వరుడైన బిల్ గేట్స్ సర్టిఫై చేసిన కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి దుబాయ్లో 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి అమెరికాలో మైక్రోసాఫ్ట్లో జాబ్ నిమిత్తం వెళ్ళబోతూ ఉండగా ఈ దేవుడు నన్ను పరిచర్యకి పిలిచినాడు. ఎక్కడికి వెళ్ళాలి పరిచర్యకి ప్రభువా అంటే ప్రభు పరిచర్యకి పిలిచినాడు. ఒక రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, బిడ్డ ఎక్కడికి వెళ్తున్నావు? అమెరికా వెళ్తున్నాను ప్రభువా. ఏం చేస్తావు? అమెరికాకి వెళ్ళి డబ్బు సంపాదిస్తాను, బాగా ఉన్నతమైన స్థితికి వెళతాను, ఇట్లా చెప్తున్నాను. ప్రభు అన్నాడు, బిడ్డ ఒకరోజు నువ్వు చనిపోతావు కదా, ఒకరోజు నువ్వు చనిపోయినప్పుడు నువ్వు నా న్యాయసింహాసనం ముందు నిలబడితే నేను నిన్ను ఇన్ని ప్రశ్నలు అడుగును. ఏమని? నువ్వేం చదువుకున్నావు, నీకు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, నువ్వు ఏ దేశాల్లో ఉద్యోగం చేశావు, ఏ విమానాల్లో ట్రావెల్ చేశావు, ఎంత సంపాదించావు, ఇవేమి అడగను నేను నిన్ను. ఒకే ఒక ప్రశ్న, నీకోసం ఆ కల్వరి శిలువలో నా ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసాను కదా, నా కోసం నువ్వేం తీసుకొచ్చావు అని చెయ్యి జాచిట్లు అడుగుతానన్నా. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నా దగ్గర సమాధానము లే. ప్రభు అన్నాడు, అయితే నువ్వు నా పని చేస్తావా? చేస్తాను ప్రభువా. అయితే నేను నిన్ను 3 షరతులు పెడతాను, 3 కండిషన్స్. ఈ 3 షరతులకి నువ్వు ఓకే అయితే నువ్వు నా పని చేయడానికి ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు అన్నాడు. సరే, మొదటి కండిషన్, మొదటి షరత్ ఏంటి అంటే, నిన్ను ఒక విగ్రహారాధన అన్యజనాంగం నుంచి నేను నిన్ను రక్షించుకున్నాను కాబట్టి అన్యజనుల మధ్యలో నా చేతిలో సాధనం వలె వాడుకుంటాను నేను నిన్ను. నువ్వేం చేయాలో తెలుసా? అన్యజనుల మధ్యలో నిలబడి యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ధైర్యంగా నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇస్తావా అన్నాడు. ఇస్తాను ప్రభువా అని 24 సంవత్సరాలకి పూర్వం ప్రభుతో ప్రమాణం చేశా. ఈ రోజుకి నేను 4 గోడల మధ్య ఉండి వాక్యం చెప్పే సేవకుణ్ణి కాదు, ఈ రోజుకి 4 వీధుల మధ్యలో నిలబడి సువార్త చెప్పే సువార్తికుడిని. 4 వీధుల మధ్యలో నిలబడి ఇదిగో ఇదే సియోను గీతాలు పాడి ప్రభువుని మహిమపరుస్తా, 4 వీధుల మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా, 4 వీధుల మధ్యలో నిలబడి వారి కొరకు ప్రార్థన చేసి వస్తా. ఇది దేవుడు నాకు అప్పగించిన 24 సంవత్సరాల నుంచి చేస్తున్న పరిచర్య. ద కండిషన్ నెంబర్ 2, రెండవ షరత్ ఏంటి అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి పరిచర్యకి అంటే, యు మస్ట్ హ్యావ్ టు గో టు ద ఇన్నోసెంట్ అండ్ ఇల్లిటరేట్ పీపుల్. అమాయకులైన ప్రజలు, నిరక్షరాస్యులైన ప్రజలు, నాగరికత అంటే ఏంటో తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వెళ్తావా? వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు ఎక్కడో ఉండరు. మీ పొరుగు జిల్లాల్లోనే, మీ పొరుగు రాష్ట్రంలోనే కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, భయంకరమైనటువంటి అడవుల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలి. వెళ్తావా? వెళ్తాను ప్రభువా. జాగ్రత్త, అక్కడ భయంకరమైన పాములు ఉంటాయి, కొండ చిలువలు ఉంటాయి, నక్సలైట్లు ఉంటారు, పులులు ఉంటాయి. ఏదో ఒక రోజున నువ్వు వారికి సువార్తను ప్రకటిస్తూ 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 నా కొరకు నువ్వు హతసాక్షి అయిపోవాలి. ఇది నా చిత్తం, దిస్ ఈజ్ మై విల్ అన్నా. 24 సంవత్సరాలకి పూర్వం ప్రభుతో ప్రమాణం చేసిన, ప్రభువా ఆ అడవుల్లో సువార్త ప్రకటిస్తూ 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 నీ కొరకు హతసాక్షి అవ్వాలి, ఇది నా చిత్తం అన్నావు కదా. ఇదిగో నీ చిత్తం నెరవేర్చే క్రమంలో నా ప్రాణం పోయినా సంతోషంగా పోగొట్టుకుంటాను తప్ప నీ చిత్తం చేయకుండా వెనకడుగు వేయను ప్రభువా అని 24 సంవత్సరాలకు పూర్వం ప్రమాణం చేసినాను ప్రభుతో. 15వ కీర్తన 4వ వచనంలో కీర్తనాకారుడు అన్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పని వాడు, వాడే యెహోవా పరిశుద్ధ పర్వతమందు అతిథిగా ఉండదగినవాడు. 3వ షరతు, ఆ అడవుల్లో కొండల్లో ఉన్నవారు కనీసం వాళ్ళు బట్టలు కట్టుకోవడం ఎట్లా కూడా తెలియదు వాళ్ళకి. ఇక్కడున్న ప్రజలు రోజుకి ఏదో ఒక విధంగా ఈ శబ్దాంతరం ద్వారానో, కరపత్రికల ద్వారానో, టీవీల ద్వారానో, రేడియోల ద్వారానో ఏదో ఒక విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. కానీ అడవిలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఈ రోజుకి వారి జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా యేసు అనే మాట వినలేదు వాళ్ళు. అలాంటి అమాయకులైన కుడి ఎడమ తెలియని ప్రజలు ఎక్కడో లేరు. మీ పక్క జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నారు, విశాఖ జిల్లాలో ఉన్నారు, భద్రాచలంలో ఉన్నారు. వెళ్తావా వాళ్ళ దగ్గరికి? వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి అవసరతల అక్కర్లన్నీ నువ్వే ఇచ్చి రావాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోకూడదు. ఇచ్చొస్తావా? ఇచ్చొస్తాను ప్రభువా. ఇప్పటికి 24 సంవత్సరాల నుంచి భద్రాచలంలో, చెర్ల, చింతూరు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అండమాన్, నికోబార్ ఐలాండ్స్లో
కుయి జాతి ప్రజలు, కోదు జాతి ప్రజలు, గొత్తికోయ జాతి ప్రజలు, కొండ జాతి ప్రజలు, కోయ జాతి ప్రజలు, సైరా జాతి ప్రజలు, బింజర్ జాతి ప్రజలు, ఇట్లాంటి 7 రకాలైనటువంటి ట్రైబ్స్ మధ్య 24 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? మీరు చప్పట్లు కొడతారని అయితే మాత్రం కాదండి. ఒకప్పుడు నా జీవితం వేరే, 24 సంవత్సరాల నుంచి నా జీవితం టోటల్ యూటర్న్, ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకు? ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణానికి సైతం తెగించి నా ప్రాణం ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకొనకుండా ప్రభు పరిచర్య, ఆ సువార్త పరిచర్య చేసి కొన్ని జాతుల ప్రజల్ని ప్రభు దగ్గర నడిపించడానికి ఎంత ప్రయాసపడి చేయడానికి కలిగిన కారణం, ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? 24 సంవత్సరాల క్రితం దేవుడు నాకు చెప్పిన మాటని ఈ రోజుకి కూడా నేనేం చేస్తున్నాను? లోబడతా. అందుకే దేనికి భయపడట్లేదండి. డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నా కూడా దేనికి కూడా భయపడకుండా దేవుని సువార్త ప్రకటించి రావడానికి కలిగిన కారణం ఏంటి అంటే, నేను నా దేవుని మాట వింటూ ఉన్నాను. ఈ మధ్యాహ్నం నీ సంగతి ఏంటి స్నేహితుడా? నీతో ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతుంటుంటే దేవుడి మాట వింటున్నావా? ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఈసారి మీటింగ్లు చూద్దాంలే, ఈసారి అని పోస్ట్ పోన్ చేస్తున్నావా? జాగ్రత్త మానవుడా. బైబిల్ అంటుంది, మానవుడా నీ జీవమే పాటు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది మానవుని జీవితం. త్రాసు మీద ధూళి లాంటిది మానవుని జీవితం. చేద నుండి జారే నీటి బిందువు లాంటిది మానవుని జీవితం. రాలిపోయే పువ్వు లాంటిది మానవుని జీవితం. వాడిపోయే గడ్డి లాంటిది మానవుని జీవితం. సాగిపోయే నీడ లాంటిది మానవుని జీవితం. ఓటి కుండ లాంటిది మానవుని జీవితం. రేపు నీది కాదు. బైబిల్ అంటుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. హెబ్రీ పత్రిక 2:3 రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు దేవుని మాట వినుకోకుండా గనుక తప్పించుకుని తిరిగితే జాగ్రత్త, రేపు ఒక రోజు నీ భూమి మీదకు ఉగ్రత వస్తుంది స్నేహితుడా. ఆ రోజున తప్పించుకోలే. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రోజైనా దేవుని మాట వింటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు, గొప్ప ఆదరణ ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అలా కాదులే పాస్టర్ గారు, నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నేను ఇప్పుడు కాదు తర్వాత చూస్తానులే అంటే జాగ్రత్త, రేపు నీది కానీ కాదు. చిన్న ప్రార్థన చేసి నేను ముగిచ్చేయినా, పాస్టర్ గారికి ఇచ్చేయినా. నిలబడిన వాళ్ళందరూ మోకరించండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. మీరు కూడా మోకరించండి, నిలబడిన వాళ్ళందరూ మోకరించండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఈ మధ్యాహ్నం పరిశుద్ధ ఆత్మదేవుడు మనతోనే మాట్లాడుతూ వచ్చినాడు స్నేహితుడా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏమి గొప్పని కాదు, మీరు కూడా మీతో కూడా మాట్లాడినాడు. ఎన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడినాడు చెప్పు. నువ్వు దేవుని మాట వింటున్నావా? నిన్ను ఈ పని చేయమన్నాడేమో, నేను ఒక సువార్థికుడిగా రమ్మన్నాడేమో, లేదా నేను ఒక మిషనరీగా నార్త్లో, ఇంకా అడవి ప్రాంతాలు, ఇంకా చాలా ప్రాంతాలు ఇంకా సువార్త ప్రకటించబడలా, అక్కడికి రమ్మని ప్రభు నీతో మాట్లాడినాడేమో. నువ్వైనా వింటున్నావా దేవుని మాట? అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదేమో స్నేహితుడా. 24 సంవత్సరాల క్రితం దేవుని మాటకు నేను లోబడ్డాను. ఈ రోజున దేవుడు నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తూ వచ్చినాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం నీ స్వార్థానికి నువ్వే బ్రతుకుతావు? దేవుని కోసం బ్రతకలేవా? దేవుని కోసం ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించలేవా? దేవుని కోసం కనీసం నీ బ్రతుకు దినంలో ఒక్క ఆత్మనైనా ప్రభువు దగ్గరికి తీసుకుని రాలేవా? ఆలోచన చేయి. ఎందుకు ఒక తీర్మానం చేసుకోకూడదు? ప్రభువా నిజమేనయ్యా, ఎన్నోసార్లు నాతో మాట్లాడావు, నీ మాట నేను తృణీకరించాను, దయతో నన్ను క్షమించయ్యా. ఈరోజు నేను నీ మాట వింటాను ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా, నీ కొరకు నేను కొన్ని ఆత్మలు నీ కొరకు నేను సంపాదిస్తానయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను ప్రభువా. మీరు సమస్త లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన మాటకి నేను విధేయత చూపిస్తానయ్యా. నేను కూడా నీ సువార్థికుడిగా ఉంటాను ప్రభువా. నేను కూడా ఒక మిషనరీగా సువార్త అందని ప్రాంతానికి వెళతానయ్యా అని ఎందుకు ఒక తీర్మానం చేసుకోకూడదు స్నేహితుడా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఎవరితోనూ కాదు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే అది యాదృచ్ఛికం కాదు. ఎప్పుడో ప్రభు ప్రణాళికలోనే ప్రభు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతూ వచ్చినాడు.
ప్రత్యేకించి నీతోనే మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకెంతకాలం దేవుణ్ణి ఏడిపిస్తావు బిడ్డ? ఇంకా యేసు ప్రభు అని రక్షకుడుగా అంగీకరించకుండా ఈయన మా దేవుడు కాదు, ఈయన మా దేవుడు కాదని ఇంకెంతకాలం ఆయన దూరం పెడతావు? బైబిల్ అంటుంది యేసుక్రీస్తు అందరికీ దేవుడే. నీ కొరకు కూడా ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు స్నేహితుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టే ప్రేమకి నిజమైన నిర్వచనం త్యాగం. ఆ శిలువలో తన ప్రాణాన్నే త్యాగం చేసినాడు. ఇంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తుంటే ఆ ప్రభుని దుఃఖపరచడం నీకు భావ్యమేనా? ఆలోచన చేయి. ఇంకెంతకాలం దేవుణ్ణి ఏడిపిస్తావు? దేవుని ఉసురు తగిలితే ఉండగలమా మనం? ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ఇది మొదలుకుని నేను ఎన్నడూ నిన్ను ఏడిపించనయ్యా. నేను నీ మాట వింటాను ప్రభువా, నీ మాటకు నేను లోబడతానయ్యా. ఈ సృష్టి అంతా లోబడుతున్నట్లుగా నేను కూడా నీ మాటకు నేను లోబడతానయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటావా? అలా తీర్మానం చేసుకుంటే నువ్వు చేసుకున్న తీర్మానానికి సూచనగా నీ కుడి హస్తాన్ని తలకింట పైకి చూపిస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి నేను నీ మాట వింటానయ్యా. నువ్వు చెప్పిన పరిచర్య నేను చేస్తాను ప్రభువా. నా ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోనయ్యా. నా డబ్బు, నా సమయం అన్ని నీ కొరకు నేను త్యాగం చేస్తాను ప్రభువా. ఈ రోజు నుంచి నేను నీ మాట వింటానయ్యా. ఈ రోజు నుంచి నేను నిన్ను రక్షకునిగా అంగీకరిస్తానయ్యా. నా హృదయంలోనికి రా ప్రభువా. రోజు నాతో మాట్లాడు ప్రభువా. ఇంకా నేను నిన్ను ఏడిపించను ప్రభువా. దయతో నన్ను క్షమించయ్యా. నువ్వు అన్నావు నిన్ను బట్టి నేను చాటును ఏడుస్తున్నానన్నావు. ఇంకా నేను నిన్ను ఏడిపించను, నన్ను క్షమించు ప్రభువా. నేను నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తానయ్యా. నేను కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తాను ప్రభువా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. పౌలు అన్నట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్లుగా నేను ప్రభు కోసం బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటే, నువ్వు చేసుకున్న తీర్మానానికి సూచనగా నీ కుడి హస్తాన్ని తలకంటి పైకి చూపిస్తావా? నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా మంచి దేవుడు అయి ఉండి మీ పరిశుద్ధ నివాస స్థలమును విడిచి మా మధ్యకి వచ్చి ప్రభువా, ఈ మధ్యాహ్నం మీ బిడ్డలు మీరు దర్శిస్తూ వచ్చినారయ్యా. వారితో మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభువా. వారి హృదయంలో పశ్చాత్తాపాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. మీ మాట మేము వింటాము అని తీర్మానం చేసుకునేటటువంటి కృపనిచ్చారయ్యా. అందుని బట్టి స్తోత్రాలు. వారు చేసుకున్న తీర్మానానికి సూచనగా వారి కుడి హస్తాన్ని మీ వైపు చూపిస్తూ ఉండగా వారు చేసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరచండి అయ్యా. వారు చేసుకున్న తీర్మానంలో వారిని బలపరచండి ప్రభువా. వారి కుడి హస్తాన్ని మీరు పట్టుకోండి నాయన. మీరు వాగ్దానం ఇచ్చినారు కదయ్యా ఈ మీటింగ్స్కి, భయపడకమో నేను నీకు సహాయం చేసేదను, నీ కుడి చేతిని పట్టుకుని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసినారు కదయ్యా. వారి కుడి హస్తాలు నీ వైపు చూపిస్తూ ఉండగా వారి చేతులను మీరు పట్టుకుని ప్రభువా, వారు నడవలసినటువంటి మార్గంలో వారిని నడిపించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు దైవజనులు పరిశుద్ధ రాజు గారు, ఫిలిప్ గారు, మరి వారి తోటి జత పని వారు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభువా. ఈ ప్రాంతంలో మీరు అప్పగించిన పని చేయడానికి కొరకు, మీ మాటకి విధేయత చూపించేదాని కొరకు వారు ఎంతో విధేయత చూపిస్తూ ఉండగా ఆ బిడ్డల్ని కూడా బలపరచండి ప్రభువా. వాళ్ళని కూడా ధైర్యపరచండి ప్రభువా. వాళ్ళని కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. ఇంకా నీ భవిష్యత్తు సేవా జీవితంలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా, పనిముట్లుగా వారిని మీరు వాడుకుని అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వారిని ఆయుత్తపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయన. తర్వాత నీ దాసులు నిలబడుతూ ఉండగా వారిని కూడా అభిషేకించి వాడుకోండి. రాత్రి జరిగే కూడికల్లో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అనేక మంది బిడ్డలు నడిపించమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
హృదయమంతా కొద్ది నిమిషాలు స్తుతిద్దామా. పచ్చిక గల చోట్లలో పరుని చేయి తండ్రిని కొనియాడదామా. గాఢాంధకారంలో ఎల్లో సంచరించకుండా నీ దుడికర చేత నీ దండమ చేత మమ్మల్ని ఆదరించి ఆవరించిన తండ్రి అయ్యా. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. చెప్పాలి చెప్పాలి కూడా చెప్తామా. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. శాంతికరమైన జలముల యొద్ద నడిపించు తండ్రి నీవేనయ్యా. యేసయ్యా. కొట్టాలి, ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆత్మలో పరవశిస్తూ పాడుకుందామా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను